దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మరోసారి దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఎవరైతే వాక్యాన్ని విని దాని ప్రకారం జీవిస్తారో వాళ్ళు నిజంగా ధర్మశాస్త్రాన్ని గైకొన్న వారని దేవుని వాక్యంలో రాస్తుంది. మనం వింటున్నాం, వినుట వల్ల మనకి విశ్వాసం కలుగుతుందని, వినుట దేవుని మాటల వల్ల కలుగుతుందని రాస్తుంది. కాబట్టి మనం వినే మాటలు దేవుని మాటలు కాబట్టి జాగ్రత్తగా ప్రభు మాటల్ని మరొకసారి ధ్యానం చేద్దామండి. న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయంలో 31వ వచనాన్ని ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. ఇక్కడ మనం చూసిన చాలా ఒక శ్రేష్టమైనటువంటి దెబోరా ఒక గొప్ప విజయం వాళ్ళు సాధించిన తర్వాత వాళ్ళు పాడినటువంటి ఆ పాటలో చివరి మాట మనం చూస్తున్నాం. ఆయన్ను ప్రేమించేవారు, ప్రభువును ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉందురు అని పాడి. చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని చూద్దామండి. ప్రభువును ప్రేమించేవారు ఎలా ఉంటారు అని అంటే బలముగా ఉంటారని వాక్యంలో రాయబడింది. బలముగా ఉదయించే సూర్యునిలాగా వాళ్ళు ఉంటారట. ఎవరు? ప్రభువుని ప్రేమించేవారు. ఎవరైతే ప్రభుని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చివరి అధ్యాయంలో ఎవరైనాను ప్రభువుని ప్రేమింపకుంటే వారు శపింపబడుదురని అక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి రాశారు. ఇక్కడ రాసిన మాట ఏంటంటే ప్రభువును ప్రేమించేవారు బలముగా ఉంటారు అని రాస్తూ దేంతో పోల్చారు అంటే ఈ బలము అంటే ఉదయించే సూర్యుడితో సూర్యుడు ఎలాగైతే బలంగా అంటే ప్రతి ఆటంకాన్ని ఇప్పుడు ఉదయించిన సూర్యుడు ప్రతి ఆటంకంగా ఉన్న ప్రతి దాన్ని తప్పించుకొని ఎలాగా మధ్యాహ్నానికి పైకి అలా వచ్చేస్తూ ఉంటాడో అలాగే దేవుడిని ప్రేమించేవారు కష్టాలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాళ్ళు బలముగా ఉంటారు. ఆత్మీయ జీవితంలో రోజు రోజుకి కూడా వర్ధిల్లుతారు అని మాటల్ని పోల్చి రాయడం వాళ్ళు పాడిన పాటగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరు సూర్యునిలాగా పైకి వెళతారు అని అంటే ప్రభువుని ప్రేమించేవారు. దీన్ని ఎలా పోల్చారు అని అంటే సూర్యుడు ఎలాగైతే ప్రతి ఆటంకాన్ని ఛేదించి పైపైకి వెళ్తూ ఉంటాడో దేవుని పిల్లలు కూడా ప్రభువుని ప్రేమించేవారు కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా అట్లా మనల్ని ఒకసారి సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకుంటే అంటే మనం శోధనల్లో శ్రమల్లో తప్పిపోకుండా ఉన్నట్లయితే కనుక అంటే మనం ప్రభువుని ప్రేమిస్తున్నాము అని అర్థమండి. అలా మనం చూసుకోవాలి. అంటే శోధనలో బలహీన పడకుండా ఉంటున్నాము అని అంటే ప్రభువుని ప్రేమిస్తున్నాము అని అర్థం. ఇబ్బందుల్లో బలహీన పడిపోకుండా ఉంటున్నాము అని అంటే బలంతో నిలబడగలుగుతున్నాము అంటే ప్రభువుని ప్రేమిస్తున్నాము అని అర్థం. బలహీన పడిపోతూ కృంగిపోతూ శోధనల్లో శ్రమల్లో ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కృంగిపోయి ఉంటున్నారు అని అంటే వాళ్ళు ప్రభువుని సంపూర్ణంగా ప్రేమించలేకపోతున్నారు అనే విషయాన్ని ఎవరికి వారమే మన పరిస్థితుల్లో మన ఆత్మీయ జీవితాన్ని చూసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రభువుని ప్రేమించేవారు. మనల్ని అందరినీ కదిలించిన యేసు ప్రభు అంటే నేను దేవుని నమ్ముకున్నానండి అని మనం సాక్షించాం కదండి. కొంతమందికి సంఘానికి రాని వాళ్ళు ఉంటుంటారు కదండి, ప్రభువుని నమ్ముకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడగండి చూద్దాం, వాళ్ళు ఏమంటారంటే మాకు యేసు ప్రభు అంటే ఇష్టమేనంటారు. మాకు ఇష్టమైన యేసు ప్రభు అంటే చాలా మంచి దేవుడు అని. చాలా సంవత్సరాల క్రితం మా ఇంటికి మంచి ఉద్యోగస్తులు ఆయన మా ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్రెండు ఒక మంచి బిలీవరు ఆయన మా ఇంటికి తీసుకొని వస్తే మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారు, వీళ్ళు సేవ చేస్తున్నారని చెప్పి తీసుకొచ్చినటువంటి ఆ బ్రదర్ గారు చెప్తుంటే యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు
అని చెప్తూ ఆయన యేసుప్రభు కూడా రోగులందరినీ ఆయన కూడా ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారు. యేసుప్రభుని నమ్ముకున్న వారు చాలా దయగా జాలిగా ఉంటారు. యేసుప్రభు కూడా అలాగే కదా ఉంటారు, జాలిగా దయగా ప్రేమగా అని చెప్పి మేము చెప్పట్లేదు. ఎవరైతే వచ్చారో ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ప్రభు అంటే మాకు కూడా ఇష్టమండి అనే మాటనే ఎక్కువగా వింటాం. రిజెక్షన్ అనేది చాలా తక్కువగా చూస్తాం మనం. మొత్తానికి ఈ మాటను వింటాం. అంటే ప్రభుని ప్రేమించేవారు మాకు ఇష్టమేనండి, లేకపోతే మేము నమ్ముకున్నామండి, మేము మారు మనసుకొని బాప్తిసం తీసుకున్నామండి, మా తరతరాల్లో చాలామంది ప్రభు, ఇలాగా ఈ మాటలు వింటున్నాం. ఈరోజు బైబిల్లో నుంచి అసలు ఎవరు నిజంగా ప్రభుని ప్రేమించేవారు? వాళ్ళే బలముతో ఉదయించే సూర్యునిలాగా పైకి పైకి వర్ధిల్లుతారు. దేవుడి దృష్టిలో ఈరోజు ఆ అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేద్దామనుకుంటున్నాను. దేవుడి దృష్టిలో ఎవరు అసలు ప్రభుని ప్రేమించేవారు? బైబిల్లో ఉందండి. ప్రభు ఆయన మట్టికి ఆయన ఎవరు ఆయన ప్రేమించారని ఆయన చెప్పారో దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో 47వ వచనంలో మనము అక్కడికి వద్దాం. లూకాసు వార్త ప్రభు ఈ శ్రేష్టమైన అంశంలో విషయం ఏంటంటే ప్రభువుని ప్రేమించేవారు. ఒకవేళ వాళ్ళు బలహీన పడిపోతూ ఉంటే, శోధనలో పొంగిపోతూ ఉండి, దుఃఖంలో ఉండిపోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటా, లేకపోతే దేవుడి మీద సణుగుతా, దేవుడి మీద గొనుక్కుంటా, దేవుడు ఎందుకు ఇలా చేశాడని దేవుడిని అంట, ఇట్లా రకరకాలుగా ఉండేవారు అందరూ కూడా ప్రభుని బలంగా లేరండి, బలహీనంగా ఉన్నారు. అంటే అర్థమేంటి? వాళ్ళు సంపూర్ణంగా ప్రభువుని ప్రేమించిన వారు కాదు. అది వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. అయితే ప్రభువుని ప్రేమిస్తే ఆటంకాలన్నీ ఎదిరించి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం, వర్ధిల్లుతూ ఉంటాం, బలంగా ఉంటాం అన్నమాట మనం ఆత్మలో కూడా. సో ఇంతకీ మరి ఎవరు ప్రభువుని ప్రేమించారు? కదిలిస్తే అందరూ ప్రభువుని ప్రేమించిన వాళ్ళేగా ఎక్కువగా చూస్తాం మ్యాక్సిమం. అయితే యేసు ప్రభు దృష్టిలో ఎవరు ప్రభువుని ప్రేమించారు? ఈరోజు వాక్యంలో నుంచి చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో 36 నుంచి చివరి వరకు కూడా ఒక విషయం రాస్తుంది కదా అండి. మనకు తెలిసి చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం సువార్తలు. ఒక ఆమె మరి మొత్తానికి ఒక పరిసేనింట్లోకి ఆయన భోజనానికి వెళ్ళి కూర్చున్నాడని వాక్యంలో రాస్తుంది. మరి అక్కడ పాపాత్మురాలైన స్త్రీ ఒక ఆమె వచ్చారు. ఆమె వచ్చి యేసు ప్రభుకి వెనకాల నిలబడి మనం అక్కడ ఉన్న విషయం ఏడుస్తాము. చాలా భయంకరంగా ఆ కళ్ళ నీళ్లు యేసు ప్రభు పాదాలను తడిపేస్తూ ఉన్నాయి అన్నమాట. ఏడుస్తూ ఉంటే పాదాల మీద కళ్ళ నీళ్లు పడతా ఉన్నాయి. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే తన జుట్టుతో ఆ తడి అంతా తుడుస్తూ తను తీసుకొచ్చినటువంటి అత్తరుని ఆ పాదాలకి ఆమె పూసింది. బైబిల్లోనే రాశారు పాపాత్మురాలైన స్త్రీ అని. అది మనం చెప్పడం కాదు, యాక్చువల్గా అక్కడ డైరెక్ట్గా రాస్తుంది. బహుశా ఈమె ఏమైనా వేసి కానీ అట్లాగే ఏమైనా అయి ఉండొచ్చు. సరే, మొత్తానికి ఈమె చేసిన ఈ పనికి ఆ పిలిచిన అతనికి చాలా కోపం వచ్చేసింది. మనసులో అనుకున్నాడు, ఈమె అంత పాపాత్మురాలో ఈయనకి తెలిస్తే అసలు ఈయన ఊరుకోడు అని చెప్పి. అప్పుడు ప్రభు ఏం చెప్పారు? ఆమె చేసిన పని యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. కళ్ళ నీళ్లు పాదాల మీద పడ్డాయి. జుట్టుతో అంటే తాను ఘనంగా ఎంచుకున్న దాన్ని తీసి యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టింది. ఆ జుట్టుతో తుడిసింది. తను తెచ్చిన అత్తరిని యేసయ్య పాదాలు ఆమె రాసింది. అది అక్కడ జరిగింది. ఆమె అలా ఏడుస్తూనే ఉందన్నమాట. అంతేకాదు ప్రభు పాదాలు ముద్దు పెట్టుకుందని కూడా రాసింది వాటిని. కాబట్టి ఇక్కడ మరి పిలిచిన పరిసేయుడికి మనసులో చాలా ఆలోచనలు వచ్చాయి. కానీ ప్రభు ఏమన్నారు? ఈ మాట నేను చదువుతాను. 47 వచ్చింది చూడండి. అక్కడ ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఇదంతటినీ కలిపి యేసు ప్రభు ఏం జడ్జి చేశారంటే ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది, ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి అని చెప్పారు. దేన్ని ఆయన ఎక్కువగా ప్రేమించింది, ఏ విషయాన్ని బట్టి చెప్పారు ప్రభు అని అన్నట్లయితే కనుక దేవుని బిడ్డలారా, మరి ఆమె చేసిన అంటే ఈ ఇప్పుడు నేను చెప్పిన విషయం అంతా కలిపి ఏడవటం, పాదాలు తొడవటం, అత్తరు పూయటం, ముద్దు పెట్టుకోవడం, దీని అంతటిని కలిపి ప్రభు అన్నారు ఆమె నన్ను చాలా ఎక్కువగా ప్రేమించింది, ఆమె అందుకని మరి విస్తారమైన పాపాలు కూడా నేను క్షమించాను అని చెప్పారు. సో ఎవరు ప్రభుని ప్రేమించారు అని అంటే దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసి దైవ సహవాసంలో ఉన్నవారిని దేవుడు
వీళ్ళు నన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు అనే సాక్ష్యాన్ని ఆయన ఇస్తున్నారు అనే విషయాన్ని నేను ఈరోజు మీకు తెలియజేస్తాను. మీకు ఒక ఫ్రెండ్ ఉన్నారనుకోండి, చాలా దూరంలో ఉన్నారు, దూరం కాకపోయినా పక్కనే ఉన్నా కానీ పక్కింట్లోనో ఎక్కడ ఉన్నారనుకోండి, దూరంగానే ఉన్నారనుకోండి, మీకు ఆమంటే చాలా ఇష్టం. మీరు లేకపోతే మీ అమ్మగారు ఎక్కడో ఉండొచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన వాడు ఎక్కడో ఉంటారు, కానీ మీరు పదే 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 సహవాసంలో ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. మీరు మంచి ఫ్రెండ్స్ ఉంటారనుకోండి, ఇంకెప్పుడు వాళ్ళతోనే మీరు కలిసి తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆవిడంటే చాలా ఇష్టం కాబట్టి అలా చేస్తూ ఉంటారు. మీకు ప్రభు అంటే ఎక్కువ ఇష్టం ఉన్నట్లయితే యేసు ప్రభు పాదాల దగ్గర కన్నీరు కార్చి పాపమును ఒప్పుకుంటూ క్షమించమని అడుగుతూ దేవుని యొక్క టోటల్గా దేవుని సహవాసంలో ఉండటాన్ని దైవ సన్నిధిలో ఉన్నట్లయితే దేవుడు దాన్ని ఎలా ట్రీట్ చేశారంటే, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది. ఈరోజు మన జీవితాల్లో మనం దేవుని సన్నిధిలో మనం ఎక్కువగా మన సమయాన్ని గడపాలండి. దేవుని పాదాల దగ్గర మనం కన్నీరు కార్చాలి. సియోన్లో నిర్విచారముగా ఉన్న వాళ్ళకి శ్రమ అని రాస్తున్న వాక్యం. చాలామందికి విచారం ఉండదు, ఆత్మల రక్షణ గురించిన భారం ఉండదు, విచారం ఉండదు, దుఃఖం ఉండదు. వచ్చామా వెళ్ళిపోయామా, లేకపోతే ప్రార్థన చేసుకున్నామా వెళ్ళిపోయామా, ఎవరు రక్షించబడ్డారా రక్షించబడ్డారు, ఏమీ కూడా దైవ విషయం గురించి, దేవుని రాజ్యం గురించినటువంటి ఆలోచన ఉండదు. నిజంగా ప్రభువును ప్రేమించేవారు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన సన్నిధిలో సమయాన్ని ఇచ్చిన వారు, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చిన వారు ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారని, ఆయన సహవాసంలో ఉన్నవారు ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నారని యేసు ప్రభు చెప్పారు. ఈరోజు మరి ఎవరి సహవాసంలో ఎక్కువగా ఉంటున్నాం మనం? మనుషుల సహవాసంలో ఎక్కువగా ఉంటే మనుషులు నువ్వు ప్రేమిస్తున్నావు. అది సెల్ ఫోన్ అయినా, టీవీ అయినా, మానవుల ద్వారా కానీ ఏదేమైనా సరే లోక సహవాసంలో ఉన్నాము. నీవు యేసు ప్రభు పాదాల దగ్గర నీ గృహమైనా, అది సంఘమైనా, అది మన ఇంట్లో అయినా సరే, లేకపోతే సంఘంలోనైనా సరే, ఎక్కడైనా మన సమయాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టినట్లయితే, అది మనం ప్రభుని ఎక్కువగా ప్రేమించినట్లయితే ఆయన పాదాల దగ్గర మనం ఉంటాం. కాబట్టి వాళ్ళని ప్రభు ఆయన లెక్కలో అలా దైవ సహవాసంలో ఉన్న వాళ్ళని నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారని యేసు ప్రభు సాక్ష్యం చెప్పారు. వాళ్ళు కన్నీరు కారుస్తారు, ఆయన పాదాలను ముందు పెట్టుకుంటారు, ఆయన సన్నిధిలో ఆనందిస్తారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళు ప్రభువుని ఎక్కువగా ప్రేమించారు. ఈరోజు దేవుని బిడ్డలారా, నిజంగా ఈ దినాల్లో మనం ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క సమయాన్ని ఇచ్చేవారని మనం ఉండాలి. మరి భక్తులు పాడారు, భక్తిహీనుల గుడారాల్లో ఉండటం కంటే నా దేవుని మందిర ద్వారం దగ్గర కూర్చోవడం నాకు ఇష్టం. మనం ఒంటరిగా ప్రార్థన చేసుకోవచ్చు, కుటుంబంగా చేసుకోవచ్చు, సంఘంగా మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఏ విధంగానైనా దేవుని యొక్క సహవాసంలో మనం ఉండటం అనేది, దేవుడు వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నా సహవాసంలో వాళ్ళు ఉన్నారని చెప్పి ఈమె గురించి ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది అన్నారు ప్రభు. మామూలుగా కాదండి, ఆయన అన్నమాట. విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తార పాపాలను క్షమించారు. కాబట్టి ఈరోజు మనం మరి సహవాసం అనేది చాలా ముఖ్యం. ప్రభుత్వ సహవాసం, నువ్వు దేవుని సహవాసంలో ఉంటే దేవుని రూపంలోకి మార్చబడతా ఉంటావు. మానవుల సహవాసంలో ఉంటే వాళ్ళ లక్షణాలు నీలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళే వీడవుతారంటారు కదండి. ఇప్పుడు 6 నెలలు కూడా అక్కర్లేదండి, వాళ్ళ లక్షణాలన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని సహవాసంలో ఉంటే దేవుని రూపం నీలో రోజు రోజుకి కూడా మరి కనిపిస్తూ ఉంటుంది. అది చాలా ముఖ్యం. చాలామంది ఏమనుకుంటారంటే, మరి నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది మీకు నేను మాట చెప్తుంటే. ఒక సండే స్కూల్ కుర్రాడు వాళ్ళ తాత ఏం చెప్తాడంటే, నువ్వు ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్ళాలి అని చెప్తా ఉంటాడు. ఈ పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు, నేను సండే స్కూల్కి పోను అని చెప్పేసి. అయితే వాళ్ళ తాత ఈ పిల్లాడికి వెళ్ళి ఒక పాఠం నేర్పిద్దాము, వీడికి ఖచ్చితంగా సండే స్కూల్కి వెళ్ళే విషయాన్ని నేర్పించాలనుకొని ఒక బొగ్గులు వేసి వాడే బుట్టను తీసుకురమ్మంటాడు. సరే, ఆ పిల్లాడు బుట్టను తీసుకుని వస్తాడు. ఆ బుట్టను తీసుకుని వెళ్ళి ఈ పక్కన మన ఇంటి దగ్గరలో ఉన్న చెరువులో నీళ్లు పట్టుకొని రమ్మంటాడు తాత. సరే తాత, మరి ఇది నల్లగా ఉంది కదా అంటే, దాంతోనే తీసుకురావాలా, నువ్వు వెళ్ళి దాంతో నీళ్ళు తీసుకురమ్మంటాడు. సరే వీడు వెళ్తాడు పాపం, వెళ్ళి బుట్టలో నీళ్లు పోసుకొని వస్తుంటే ఇంటికి వచ్చేటప్పటికి మొత్తం ఆ తాటాకులు బుట్ట కదా అండి, బొగ్గుల బుట్ట, ఆ
మొత్తం నీళ్ళన్నీ కూడా దారిలో కారిపోతాం. రెండోసారి మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ ఈసారి ఏం చేస్తాడు, స్పీడ్గా వస్తుంటాడు. వచ్చి బొగ్గుల పొట్టును తీసుకొచ్చి పెడితే నీళ్ళు ఏమి ఉండవు. ఏడుస్తాడు, నేను ఇంకెళ్ళను తాత, నువ్వు బొగ్గుల పొట్టు చూడు ఎలాగా, నన్ను నీళ్ళు ఉండవు కదా, నువ్వు నీళ్ళు లేని దాంట్లో ఎందుకు నన్ను పంపిస్తున్నావు, నేను వెళ్ళనంటే ఈసారి స్పీడ్గా వెళ్ళినారా, తొందరగా వచ్చేస్తే కొంచెమైనా వాటర్ ఉంటాయి అని చెప్పినప్పుడు మూడోసారి లాస్ట్ ఇదే అని చెప్పుకొని వెళ్తాడన్నమాట. సరే మూడోసారి వెళ్ళి వచ్చేటప్పటికి నీళ్ళు ఉండవు ఆయన, ఎందుకంటే ఆ బుట్టలో వాటర్ ఉండవు కదండి, వచ్చేస్తాయి. అయితే మనవడు అడుగుతాడు, ఎందుకు తాత నువ్వు నాకు ఇలా చెప్పావు, దీంట్లో నీళ్ళు లేవు కదా, నీ ఉండవని కూడా నీకు తెలిసి నాతో ఎందుకు చేయించావంటే వాడికి ఏం చెప్తాడంటే, తాత నువ్వు తీసుకొచ్చినప్పుడు బుట్ట ఎలా ఉందిరా అని అడిగితే ఆ నల్లగా ఉంది తాత అని అంటే, ఇప్పుడు ఎలా ఉందిరా అంటే తెల్లగా వచ్చింది అని చెప్పేసి చెప్తుంటాడు. అంటే నువ్వు సన్నిధికి, దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటే వస్తూ ఉంటే నీ జీవితం మారిపోతూ ఉంటుంది. అక్కడ చెప్పే మాటల ద్వారా మార్పు వస్తూ ఉంటుంది, సాక్ష్యాల ద్వారా మార్పు వస్తూ ఉంటుంది, నువ్వు వినే వాక్యం ద్వారా మార్పు వస్తూ ఉంటుంది. కాబట్టి అది పాఠం, అందుకే వెళ్ళాలి సండే స్కూల్కి అని చెప్తారు. అందుకే బైబిల్ పౌలు తిమోతికి చెప్తూ ప్రార్థన వలన, వాక్యం వల్ల మనం పవిత్రీకరించబడతామని రాస్తుంది. కొంతమంది పాటలు ఆరాధన అంతా అయిపోయినాక వస్తారు, కొంతమంది వాక్యం అయిపోయిన తర్వాత సంఘానికి వెళ్తూ ఉంటారు, కొంతమంది సాక్ష్యాలన్నీ అయిపోయిన తర్వాత వెళ్తుంటారు. పవిత్రీకరణ అనేది ప్రార్థన వల్ల, వాక్యం వల్ల కలుగుతుందని వాక్యంలో రాస్తుందండి. మనల్ని మనం మార్చుకోలేము, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనం మార్చాలి, మనకు ఆశను బట్టి మారుస్తూ ఉంటాడు. ఒకటి, ఎవరైతే ప్రభు యొక్క సన్నిధి సహవాసంలో ఉంటారో వాళ్ళని ప్రభు దృష్టిలో వాళ్ళు ప్రభువుని ప్రేమించిన వారని ఆయన సాక్ష్యం చెప్తున్నారు. రెండో విషయం ఏంటంటే, యోహాను రాసిన అందుకని పరమగీత గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనంలో షోలమితి గురించి చెప్తూ, ప్రేమ నాకు ఇష్టమయ్యే వరకు నన్ను కలతపరచవద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఉంది. ఆయన సన్నిధిలో నేను ఉన్నాను, నన్ను కలతపరచొద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను దేవుని సన్నిధిలో ఉంటానని. మనం కూడా ఏవైనా ఆటంకాలు వస్తున్నప్పుడు నేను దేవుని సన్నిధిలో ఉండాలి, ప్రార్థన చేసుకోవాలని మనం చెప్పగలగాలి. రెండవదిగా యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో రాసినటువంటి మాట ఏంటంటే, ఎవరైనా నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు గైకొంటారని యేసు ప్రభు చెప్పారు. సెకండ్ పాయింట్. రెండో విషయం ఏంటంటే 14వ అధ్యాయంలో 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. అంటే ఎవరైతే ఆజ్ఞలను అంగీకరిస్తారో, అంగీకరిస్తారో వాటిని గైకొంటారో వాళ్ళు నన్ను ప్రేమించిన వాళ్ళు అవుతారని చెప్పి యేసు ప్రభు చెప్పారు. 23వ వచనంలో అయితే, నన్ను ప్రేమిస్తే కనుక వాడి నా తండ్రి కూడా వాళ్ళని మేమిద్దరం కూడా వచ్చి వారితో నివాసము చేస్తాము, నన్ను ప్రేమించని వాడు నా మాటలు వినడు, గైకొనడు అని చెప్పి యేసు ప్రభు చెప్పారు. ఎవరైనా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు, నా ఆజ్ఞలు అనుసరించి జీవిస్తారు. కాబట్టి ఈరోజు మనం ప్రభువుని ప్రేమించే వారముగా ఉన్నామా లేదా అనేది జడ్జిమెంట్ అనేది బైబిల్లో కనిపిస్తాము. ప్రభువుని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు వింటారు, ఆయన ఆజ్ఞల ముందు యాక్సెప్ట్ చేస్తారు. తలతోక లేని ప్రశ్నలు వేసేసి, అదెందుకండి బైబిల్లో ఇలా రాశారు, ఇట్లా రాస్తే బాగుండేది కదా అండి, బైబిల్లో అట్లా ఎందుకు రాశారు, అట్లా కాకుండా ఇలా నేను చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు బైబిల్ రాస్తే బాగుండేది. 1500 సంవత్సరాల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా రాయించాడు పరిశుద్ధ గ్రంథాన్ని. ఇప్పుడు మన సలహాలు ఇస్తూ ఉంటాం, అలా రాస్తే బాగుండేదండి, ఇలా రాస్తే బాగుండేది. అర్థం కాకపోతే అర్థమయ్యేటట్లు చేయదేవా. యాక్సెప్టింగ్ మైండ్ ఉండాలండి మనకి, ముందు గైకొనే మనసు, తర్వాత పాటించగలిగే హృదయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. వాళ్ళని ప్రభు అంటున్నారు, వాళ్ళు నన్ను ప్రేమించిన వారు. అంతే తప్ప యేసు ప్రభు అంటే నాకు ఇష్టము, నాకు చాలా భక్తి ఎక్కువ, నేను చాలా భక్తిగా ఉంటాను, లేకపోతే నేను చాలా ప్రార్థనకి వెళ్తాను, ఇట్లాంటి దాన్ని ఆయన అట్లా అనదండి. ఖచ్చితంగా మనం మన జీవితాల్లో ఆయన ఆజ్ఞలను యాక్సెప్ట్ చేయాలి, ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడానికి దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తాడు. మన వల్ల మనల్ని కాదు కానీ దేవుడు మన ఆశను తీరుస్తాడు. ఆశ ఉంటే దేవుడు తప్పకుండా తీరుస్తాడు. వాళ్ళని దేవుడు అంటున్నాడు, నేను వాళ్ళు నన్ను నిజంగా ప్రేమించిన వారు, వాళ్ళే నన్ను ప్రేమించిన వారు. చెప్పిన మాట వినకపోతే, ఏమంటే మనకి పిల్లలు ఉంటారు, మనమంటే ఇష్టమైతే కనుక మనం చెప్పిన మాట వింటారు. ఇష్టం లేదనుకోండి, చెప్పిన మాట వినరు కదండి. మనం చెప్పాలన్న భయమే, ఎందుకు వీళ్ళు అలాగే వినరు మనం చెప్పిన మాటని. అలా రకరకాల కేటగిరీస్ ఆఫ్ ద పీపుల్ గురించి చెప్పొచ్చు. కాబట్టి అలా కాకుండా నిజంగా ప్రభు దృష్టిలో ప్రేమించేవారు ఎవరు అని అంటే, దేవుని బిడ్డను ఆయన ఆజ్ఞలను యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్స్,
సొంతగా బైబిల్లో విషయాలు చెప్పడం అలాంటి పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. అలా దేవుడు వాక్యం ఒప్పుకోదు. ప్రకటన గ్రంథంలో ఏమి రాస్తుందో మీ అందరికీ తెలుసు. మూడవదిగా ప్రభువుని ప్రేమిస్తే మరి మనం ఏం చేయాలి అనేది యేసు ప్రభు పలానావాడిని ప్రేమిస్తున్నారా లేదా, లేకపోతే యథార్థంగా ఉంటున్నారా లేదా, పరిశుద్ధంగా దేవుడు ఏమి పట్టించుకుంటాడా లేదా అని అనుకోవద్దు. ఈ లెసన్ ఇప్పుడు మనకు కూడా లెసనే. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు 3 సార్లు అడిగారు. పేతురుని అడుగుతున్నారు. దేవుడు కూడా పేతురు గ్రాఫ్ చూస్తే కనుక అప్ అండ్ డౌన్స్ గ్రాఫ్. అప్పుడే పరిశుద్ధంగా ఉన్నట్టు ఉంటాడు, అప్పుడే విశ్వాసంతో మంచిగా మాట్లాడతాడు, మళ్ళీ వెంటనే ఇంకోటి ఏదో చేసేస్తుంటాడు. మళ్ళీ తర్వాత నువ్వు నీ అంత చూడలేడు ప్రభు అంటాడు, మళ్ళీ కింద పడతాడు. మన జీవితాల్లాగా అట్లా పడి లేచి ఆడు స్ట్రాంగ్గా తయారవుతారు. అంత నిరాశ పడిపోకూడదు. ఇట్లా నేను ఇంకెప్పుడు ఇలా పడిపోతున్నాను, ఇంకెందుకు నేను భక్తి జీవితాన్ని వదిలిపెట్టాలా, అలాంటి నిర్ణయానికి రాకూడదు. ఎంత కింద పడినా నేను మళ్ళీ పైకి లేస్తానని రాస్తుంది మీకా గ్రంథం. నా శత్రువు నువ్వు నా మీద అతిశయపడు. ఒకవేళ ఏ బలహీనతల్లో ఉన్నా, ఏ యొక్క అవిధేయతల్లో ఉన్నా ప్రార్థించి విజయాన్ని సాధిస్తాను, దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పాలి. మరి శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినా మళ్ళీ తిరిగి లేస్తాను. నేను పలానా పొరపాటులో ఉన్నా నన్ను దేవుడు లేపుతాడు, నేను మరలా మంచిగా తయారవుతాడు. ఒక్క రోజుకే మనం మంచిగా రోజు రోజుకి గ్రాడ్యువల్గా మన యొక్క జీవితం దేవునికి ఇష్టంగా మారిపోతాం. తొందరగా అయితే ఇంకా బాగుంటుంది కదా. ఆలస్యం చేయకుండా విధేయత చూపిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ జీవితం. ఇక్కడ పేతురు అంటున్నారు ప్రభు, సర్లే పేతురు నువ్వు చేసింది అంతా, ఎందుకంటే ఎక్కువగా ఆయన యొక్క జీవితంలో పేతురు యొక్క పాత్ర చాలా ఎక్కువే. సరే అయిందే పేతురు, ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఇప్పుడు మనల్ని కూడా అడుగుతున్నారు, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమించుట అనే మాట నేను చెప్పాను. ఆయన సన్నిధిలో కన్నీరుతో ఆయన పాదాల దగ్గర గడుపుట, ఆయన సన్నిధిలో ఉండటం, తర్వాత ఆజ్ఞలు గైకొని ఆజ్ఞల ప్రకారం జీవించడం, యాక్సెప్ట్ చేయడం. థర్డ్, ప్రభు అడుగుతున్నారు డైరెక్ట్గా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నారు ప్రభు. ఆయన ప్రభు పేతురు అన్నాడు, నేను ఎందుకంటే పేతురికి కొంచెం గిల్టీ ఫీలింగ్స్ చాలా ఉన్నాయి కదండి, ఎందుకంటే ఆయన లైఫ్లో అవి అయ్యాయి. అందుకని ఒక రకమైన గిల్టీనెస్ ఉంది అతనికి. అందుకని చెప్పి నెమ్మదిగా చెప్తున్నాడు, నేను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నా గొర్రె పిల్లల్ని మేపుము అని చెప్పాడు. రెండవ పాయింట్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే, నువ్వే ఎరుగుదు ప్రభు అని చెప్పినప్పుడు అయితే నా గొర్రెలు ఖాయమన్నారు. తర్వాత 18th వర్స్లోనేమో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే, నేను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు అన్నప్పుడు ఇక్కడ ఆయన చెప్పింది నా గొర్రెలు మేపుము అని చెప్పారు. 3 విషయాలు ఇక్కడ రాసు కదండి. ఈరోజు మనం కూడా అడిగితే ప్రభు మనం ఏం సమాధానం, అట్లీస్ట్ మనం ఆన్సర్ ఏం చేయగలం అంటే, ప్రేమిస్తున్నాను ప్రేమించట్లేదు అనే దానికి మనం ఆన్సర్ ఏం చేయగలుగుతాము? మనం కూడా ఒక ఆన్సర్ తయారు చేసుకోవాలి కదా. అందరూ కూడా ఈ వాక్యం ఏంటంటే, నేను ప్రభు నేను ప్రేమిస్తున్నాను, నాకు లేకపోతే నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తావు, నాకు రక్షణ ఇచ్చావు, మరి శ్రమల్లో ఇబ్బందుల్లో రక్షకుడిగా నా కోసం ఈ లోకానికి వచ్చి మళ్ళా నన్ను తీసుకువెళ్తావు. ఇట్లా మనం చాలా విషయాలు మనం చెప్పచ్చు. ఇక్కడ పేతురు గురించి ఆయన అడుగుతూ, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తావు, ఇట్లా 3 సార్లు ఆయన అడిగారు. ఒక మాట రిపీట్ చేశారు 3 times అంటే ఎంత ప్రెషస్ పాయింటో ఇది మీరు కూడా అర్థం చేసుకోవాలి. మనం ప్రేమిస్తే ఇప్పుడు మనం కూడా సమాధానం చెప్పాం, ప్రభా మేము నిజంగా ప్రేమిస్తున్నాం, మీరంటే మాకు ఎంతో ఇష్టం ప్రభా అని చెప్పి మనం కూడా ఆన్సర్ చేసినట్లయితే ఏం చెయ్యాలి అని ప్రభు చెప్పారు. ప్రేమిస్తున్నానని చెప్పేసి ఉండిపోవడం కాదు, కానీ ఏం చేయాలి అంట. ఒకటి, నెంబర్ 1, ఫస్ట్ నా గొర్రె పిల్లల్ని మేపుము అంటే ఫీడ్ మై ల్యాంబ్, గొర్రె పిల్లల్ని మేపడం. అప్పుడే రక్షించబడిన వారు ఉంటారు. ల్యాంబ్ అని రాస్తుంటారండి, షీప్ కాదు. ఇంగ్లీష్లో క్లియర్గా ఆ తేడా రాశారు. ఫీడ్ మై ల్యాంబ్ అని రాస్తుంది అంటే గొర్రె పిల్లల్ని మేపుము అంటే అప్పుడే ఏమీ తెలియకుండా ఉన్న ఒక పిల్లలు గొర్రె ఎవరైతే రక్షించబడే సంఘంలో చేర్చబడుతున్నారో వాళ్ళని మంచిగా వాక్యంలో పెంచు, మరి దేవుని యొక్క పనిలో వాళ్ళని ప్రోత్సహించు, వాళ్ళు బలహీన పడకుండా బలంగా వాళ్ళని నడిపించు. ఇది ఆయన విధానం అన్నమాట చెప్తూ ఉన్నారు. సెకండ్ విషయం ఏంటంటే నా గొర్రెలను కాయము అంటే ఫీడ్ మై షీప్. థర్డ్ ఆల్సో ఫీడ్ మై షీప్.
ఫస్ట్ది గొర్రె పిల్లలు 2, 3 గొర్రెలు కాయుట, రెండోది గొర్రెలు మేపుట. అంటే ఏంటి? మరి అప్పుడు కొంత రకరకాల విశ్వాసులు ఉంటారు ఈ క్రైస్తవ సమాజంలో. ఒక చర్చ్ అని కాదండి, యూనివర్సల్ చర్చ్ అని మాట్లాడుతున్నాం. యూనివర్సల్ చర్చ్లో ఇప్పుడు కొత్తగా రక్షించబడిన వారు ఉంటారు, వృద్ధులు ఉంటారు, చదువుకున్న వారు ఉంటారు, చదువుకోని వారు ఉంటారు, విశ్వాసంలో బలంగా ఉన్నవారు ఉంటారు, విశ్వాసంలో బలహీనత కలిగిన వారు ఉంటారు, మరి దేవుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇన్ని రకాల కేటగిరీస్ ఆఫ్ ద పీపుల్ ఉంటారు అక్కడ. అయితే వాళ్ళని నువ్వు జాగ్రత్తగా మరి మేపాలి, కాయాలి అని చెప్పి యేసుప్రభు వాళ్ళతో చెప్పారు. మొత్తాన్ని కలిపి ఒక పాయింట్లో చెప్పినట్లయితే నీవు దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి. ఇది మొత్తానికి ప్రభువుని ప్రేమిస్తే అప్పగించబడ్డ బాధ్యత మనకి. నేను పాస్టర్ గారిని కాదండి, పాస్టర్ గారిని కాదండి, నేను వాక్యం ఎలా చెప్పగలను? మీరు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సాక్ష్యం చెప్పచ్చు, ప్రార్థన చేయొచ్చు, దేవుడి మాటలు చెప్పచ్చు, మీ సొంత జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేయొచ్చు ఆ మాటలు మనం వాళ్ళకి తెలియచేయచ్చు, పాటలు పాడచ్చు. అందరూ చేయగలిగేది ప్రార్థన చేయొచ్చు. ఇలాగ ఏదో ఒకటి ప్రభు కొరకు సంఘంలో సమాజంలో తప్పిత మరి ఆ సూది దారంతో విధవరాండకు ఆమె వస్త్రాలు కుట్టించింది. ఆమె చనిపోయినప్పుడు వాళ్ళందరూ సూదిని చూపించారు, ఆ బట్టలు చూపించారు. మనకి ఏ జ్ఞాపకాలు చూపిస్తాడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు? మన గురించి ఏ జ్ఞాపకం ఉంటుందండి? అంటే మన దగ్గర మన యొక్క అవైలబిలిటీలో మనం పరిచర్య చేయొచ్చు. ఇప్పుడు యేసుప్రభు కూడా ప్రపంచమంతా తిరిగి సేవ చేయలేదు కదా అండి, శిష్యులు చేశారు. మీరు రీచ్ అయ్యే ప్లేసెస్కి అందరూ రీచ్ అవ్వలేకపోవచ్చు. ఇప్పుడు మేమున్న ప్రాంతాల్లో ఉన్న ప్లేసెస్కి అందరూ రీచ్ అవ్వరు. మేము మా ప్రాంతాల్లో మేము రీచ్ అవ్వగలుగుతాం. అలా మీ ప్రాంతాల్లో మీరు మాత్రమే రీచ్ అవ్వగలరు. మీరు చేయొచ్చు, అలా సువార్త చెప్పచ్చు, రక్షణలోకి నడిపించవచ్చు. దానికి ఒక పెద్ద బోర్డ్స్, పేర్లు అవన్నీ అవసరం ఉండదండి. దేవుని రాజ్యం కొరకు ఏదో ఒకటి చెయ్యాలి. మగ్దలేని మరియ దెయ్యాలు వదిలిపెట్టిన తర్వాత కృతజ్ఞతతో ఆయన వెనకాలే పడి సేవ చేసింది. పూజా భార్య యోహాను మరి హేరోదు దగ్గర మేనేజర్గా ఉన్నాడట, అతను గృహ నిర్వాహకుడు. అయినా సరే ఈమె మాత్రం యేసుప్రభు వెనకాల సేవ చేస్తూ వచ్చింది. ఎంత కృతజ్ఞతతో మరి వాళ్ళు ఒక్కొక్కరు సేవ చేశారో దేవుని వాక్యంలో చదువుతూ ఉంటే అనేక మంది జీవితాలను మనం చూస్తాం. ఈరోజు మరి మన జీవితాల్లో మనం రక్షించబడి అలాగే ఊరుకుండిపోయి ఇంకా ఇప్పుడు అంటే ఆసక్తి విషయంలో చాలామంది తగ్గిపోతున్నారండి. కారణం ఏంటంటే చూడండి, 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించే విషయంలో మరి ఈ ఒక పాయింట్లో ఏమని రాస్తుందంటే వాక్యం వింటారు, యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఐహిక విచారాలు, ధనమోసము, అంటే అంతేకాదు వాళ్ళకి కంఫర్ట్ లైఫ్ స్టైల్స్ అలవాటు పడిపోయి దేవుని రాజ్యం కొరకైన ఆ చింత ఉండక ఈ చింతల్లో అణిగిపోతూ ఉంటారు. అంటే ఈ ఆరాటం ఎక్కువైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా దేవుడికి వాళ్ళు సమయాన్ని ఇవ్వలేదు. అప్పుడు వాళ్ళు 100ంతలుగా ఫలించలేదు. వాక్యం విని గైకొన్నప్పుడు వాళ్ళు 100ంతలుగా ఫలించగలుగుతారు. 30దంతల నుంచి మనం 60దంతలకు రావాలి. 60దంతల నుంచి 100ంతలుగా మనం ఫలించేటట్లుగా మన యొక్క జీవితాలు ఉండాలి. అంతేగాని ఇంకెప్పుడు అలాగే ఉండిపోవడం కాదు. మన వంతులో పెద్దగా సేవ, చిన్నగా సేవ కాదు. ఏది చేసినా నమ్మకంగా చేస్తే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలిగితే నువ్వు దేవుని రాజ్యం కొరకు ఏదో ఒక పని చేయాల్సిందే. ఏదో ఒకటి చిన్నది కూడా చేయొచ్చు. గోల్డ్ ఉంటాయి. తవిత ఎప్పుడు అనుకుని ఉండదు తన పుట్టిన బట్టలు వాళ్ళు చూపించి బ్రతికి అట్లాగా పేతుని రిక్వెస్ట్ చేస్తారని. కానీ అద్భుతంగా బైబిల్లో రాయించలేదు ఆమె గురించి. రోమా సంఘానికి లెటర్ తీసుకొచ్చిన ఆమె ఎంత ఘనంగా రాయబడిన ఆమె గురించి బైబిల్లో. అట్లీస్ట్ ఆమె ఒక లెటరే పట్టుకొని వచ్చి ఇచ్చింది వాళ్ళకి. సో ఇట్లా ఎంతోమంది వాళ్ళ వంతుల్లో పరిశుద్ధ గ్రంథంలో సేవ చేశారు. దేవుని బిడ్డలను నిజంగా మనం ప్రభువుని ప్రేమిస్తే దేవుని రాజ్యం కొరకు ఏదో ఒకటి గొర్రెల మేపు, గొర్రె పిల్లల్ని కాయం, అప్పుడే రక్షించబడ్డ వాళ్ళు ఉంటారు. బలహీన పడిపోతా ఉంటే వాళ్ళని ప్రోత్సహించి సంఘంలో నిలబెట్టి వాళ్ళ కొరకు ప్రార్థించి వాళ్ళకి సహాయం ఏమైనా అందించి అట్లా వాళ్ళని స్టాండ్ చేయొచ్చు. ప్రతిదీ కూడా సేవ. ఇంకా ఎన్నో రకాల ఆలోచనలు మీరు ఆలోచిస్తే దేవుని రాజ్యం కొరకు ఎన్నో చేయడానికి మనకు అవకాశాలు ఉన్నాయి దినాలు. మన మానవ జీవితం కొద్ది జీవితమేనండి. 70 సంవత్సరాలు ఎక్కువ బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతాం. కానీ ఇదంతా ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. అసలైన జీవితం ఒకటి ఉన్నది. ఆయన దగ్గర నిలబడినప్పుడు ఒట్టి చేతులతో ఎలాగండి వెళ్తాం మనం? నేను రక్షించబడ్డాను చాలు ప్రభా అని అనుకుంటామా? మన ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి, చుట్టుప్రక్కల వాళ్ళ సంగతి ఏంటి? ఏం తీసుకుని వచ్చాము అనండి.
దేవుడు ఏమి సంపాదించావు ఈ భూమి మీద, ఆస్తులు అంతస్తులు ఏ సంపాదించావని కాదండి ఆయన అడగరు. నా కొరకు ఎన్ని ఆత్మలు దేవుని రాజు యేసయ్య గారి సాక్ష్యంలో అద్భుతంగా ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ప్రభు కూడా మనల్ని అడుగుతారు కోసం. మరి ఆయనకు వచ్చిన దర్శనంలో యేసయ్య గారు చెప్పారు, యేసు ప్రభు లేచి ఆయన కిరీటాన్ని తల మీద పెట్టిన దర్శనం చూస్తానని చెప్పారు యేసయ్య గారు. మరి మనం ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తే మనం ఎవరికి ఆ కిరీటంలో అన్ని దేశస్తుల ప్రజలు చాలామంది కనిపిస్తున్నారట. చాలా దేశాల ప్రజలు, ఇంతమంది దేశాల ప్రజలు కనిపిస్తున్నారేంటని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ప్రభు చెప్పిన మాట ఆయన దర్శనం గురించి చెప్పారు. అంటే అన్ని దేశాల వాళ్ళకి నువ్వు సువార్త చెప్పేవాళ్ళు. మనం ఒట్టి చేతులతో ఎందుకంటే వెళ్ళాలి? ఎవరు ఒట్టి చేతులతో వెళ్ళాం కదా ఎక్కడికి కూడా. మరి దేవుని దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి ఒట్టి చేతులతో? ఏదో ఒకటి చేయండి దేవుని రాజ్యంలో. ఏం చేయడం చేత కాకపోతే ఏం చేయాలో ఒక మోకరించి ప్రార్థన చేయాలి. చుట్టుప్రక్కల వారితో మంచిగా ఉంటే మనం చెప్పే మాటలు నాకు వింటూ ఉంటారు వాళ్ళు. ఇలా ప్రభు రాజ్యాన్ని కోసం పౌరుషం కలిగి ఆత్మ విషయంలో ఆసక్తిగా ఉండండి. ఆసక్తి విషయంలో మాంజులుగా ఉండొద్దండి, వీక్ అవ్వద్దు. ఇంకా ఇంట్రెస్ట్ పెంచండి రోజు రోజుకి కూడా. దేవుని రాజ్యం కొరకు ఏదో ఒకటి మనం చేద్దాం. ప్రేమించాము, రక్షించబడ్డాము అంతటితో కాదండి. పరిస్థితులు చూసి దిగులు పడద్దు. చుట్టుప్రక్కల జరుగుతున్న పరిస్థితులు చూసి నిరాశ పడిపోయకుండా ఇంకా రోజు రోజుకి ఆటంకాలు ప్రక్కన పెట్టి, శోధనలు ప్రక్కన పెట్టి, ఎగతాళి చేస్తూ ఉంటారు, ఎగతాళి ప్రక్కన పెట్టి మీరు ఇట్లా రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయినా సరే ఉదయించే సూర్యుడు దాటుకుని ఎలా పైకి వెళ్తాడు, ప్రభుని ప్రేమించేవారు కూడా అలా బలవంతులుగా ఉంటారు. ఈరోజు మన జీవితాల్లో బలహీనులుగా కాదు, ప్రభుని ప్రేమిస్తే నువ్వు బలవంతులుగా ఉంటాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయాలి. అప్పుడు కూడా తప్పకుండా మన ఆశను దేవుడు తీరుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధమైన తండ్రి, మహాగరుడానికి స్తోత్రాలు. ఈ మాటలు మా అందరి జీవితాల్లో ఫలింపచేయండి, అద్భుతాలు చేయమని యేసయ్య నామములో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.